గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, వారికోస్ వెయిన్స్ కొంతమందికి వస్తుంది, బట్ వాళ్ళకి తెలియదు అది వారికోస్ వెయిన్స్ అని. అందరూ ఏమనుకుంటారు, అది కీళ్ళ నొప్పుల వల్ల వచ్చింది, ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి సార్? సో వారికోస్ వెయిన్స్ అంటే మీరు అన్నట్టు చాలామంది రకరకాలుగా అనుకుంటారు. కీళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, నరాల ప్రాబ్లం అని, న్యూరో ప్రాబ్లం అని, స్కిన్ ప్రాబ్లం అని, ఆర్థో ప్రాబ్లం అని, అట్లా స్పైన్ ప్రాబ్లం అని, అట్లా రకరకాల విధాలుగా అనుకొని రకరకాల స్పెషాలిటీ రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అన్ని స్పెషలిస్ట్ దగ్గర తిరిగేసి ఫైనలీ కొద్దిగా రీసెర్చ్ చేసి నెట్లో వెతికి ఫైనలీ నా దగ్గరికి వస్తారు. సో వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ ఇది ఒక వాస్క్యులర్ ప్రాబ్లం, అంటే రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం, బ్లడ్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లం. అందులో కాళ్ళు అనమాట. కాళ్ళు ఏదైతే చెడు రక్తం ఉంటుందో అది రిటర్న్ గుండెకి సరిగా వెళ్ళకపోవడం వలన, రివర్స్ పడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసికలీ ఎందుకు వస్తుంది అర్థం చేసుకోవాలంటే సర్క్యులేషన్ సిస్టమ్ అర్థం కావాలి. బాడీలో మన బాడీలో సర్క్యులేషన్ అనేది రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి వెళ్ళేది ఒక దారి. ఇంకొకటి మళ్ళీ కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి గుండెకి రిటర్న్ వచ్చేది ఇంకో దారి. సో వెళ్ళేది ఒకటైతే రిటర్న్ వచ్చేది ఒకటి. ఇవి పైపుల్లాగా ఉంటాయి. బయటికి వెళ్ళేది, రిటర్న్ వచ్చేది. బయటికి వెళ్ళే దారిని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే దారి ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్ అది మిక్స్ అయిపోతే ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మంచి రక్తం అంటాం. దాంతోపాటు మనం తిన్న పదార్థాల్లో ఆ గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఈ మంచి రక్తంలో మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇది గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టంలో ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్ ఎప్పుడు హార్ట్ అనమాట. హార్ట్ కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక ప్రెషర్ జనరేట్గా చేయగలుగుతుంది. ఆ ప్రెషర్నే మనం మన లాంగ్వేజ్లో నార్మల్ బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ వలన బ్లడ్ తలకి, చేతులకి, కాలికి ఇబ్బంది లేకుండా అన్ని బాడీ పార్ట్స్కి ఫోర్స్తోని ప్రతి సెకండ్ పుష్ అవుతుంది. అంటే వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే అన్ని చోట్ల సప్లై అయిపోతుంది. అన్ని చోట్ల ఎనర్జీ అనేది సప్లై అయ్యేసరికి బాడీ వచ్చే రక్తంలో ఉన్న పదార్థాలన్నీ వాడేసుకుంటుంది. సో వాడేసుకోక అన్నీ తీసేసుకోక ఏదైతే బ్లడ్ మిగిలిపోతుందో ఆ మిగిలిపోయిన రక్తాన్ని మనం చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. ఇది ఈ వెయిన్స్, సిరలు ఏదైతే అన్నామో దాని ద్వారా రిటర్న్ గుండెకి వచ్చి మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ మంచి రక్తంగా మారి మళ్ళీ సప్లై చేయాలి. సో అందుకే దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. అంటే బ్లడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఇబ్బంది లేదు. రిటర్న్ వచ్చే సిస్టమ్ చూస్తే తలలో ఉన్న చెడు రక్తం, చేతుల్లో ఉన్న చెడు రక్తం రిటర్న్ ఈజీలీ వచ్చేసే అవకాశం ఉంటుంది. బట్ కాళ్ళల్లో ఏమవుతుందంటే కాళ్ళల్లో సిస్టమ్ చూస్తే మీరు ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం. దీని నుంచే చెడు రక్తం పైకి రావాలి. దీనికి హెల్ప్ చేయడానికి ముందు ఒక వెయిన్, వెనకాల ఒక వెయిన్ ఉంటుంది. ఈ రెండు వెయిన్స్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఈ మూడు వెయిన్స్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, కండరాలు. ఈ కండరాల పని ఏంటంటే మనం లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు మూమెంట్కి హెల్ప్ చేయడం. పనిలో పని పక్కనే వెయిన్ ఉంటుంది కాబట్టి పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఇట్లా స్క్వీజ్ చేసేసరికి కాస్త బ్లడ్ పైకి వెళ్తుంది. మళ్ళీ రిలాక్స్ అయ్యేసరికి ఆ బ్లడ్ కింద పడే అవకాశం ఉంటుంది. సో ఆ బ్లడ్ కింద పడకూడదని దాన్ని ఆపడానికి ఈ వెయిన్స్ లోపల కింద నుంచి పై దాకా ఒక 10-15 వాల్వ్స్ ఉంటాయి. దీస్ ఆర్ వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్, అంటే వన్ డైరెక్షన్ వాల్వ్స్, ఒక దారిలోనే పంపించే వాల్వ్స్ అనమాట. దీని పని ఏంటంటే రిటర్న్ పడే బ్లడ్ని ఇట్లా క్లోజ్ అయిపోయి ఆపడం. మళ్ళీ బ్లడ్ పుష్ అయ్యి ఇక్కడ వెళ్తే ఇక్కడ ఒకటి ఆపుతుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అక్కడ ఒక ఆపుతుంది. అట్లా స్టెప్ బై స్టెప్ చెడు రక్తం అనేది పైకి వెళ్ళిపోతుంది. నా వారికోస్ వెయిన్స్లో ఏమైతే మనకు వచ్చిన ఈ ప్రాబ్లంలో రకరకాల కారణాలు, రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ వలన ఈ వాల్వ్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అయిపోయి అదొక పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి వాల్వ్ అనేది ఇరిగిపోవడం లేదా రిఫ్లక్స్ అంటాం, అంటే సరిగా పని చేయకపోవడం వల్ల పైకి వెళ్ళే బ్లడ్ మొత్తం ఆ సూపర్ఫిషియల్ వెయిన్స్లో, అంటే స్కిన్కి మీద ఉన్న లేయర్స్ ఉన్న వెయిన్లోనే ఈ వాల్వ్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ కింద పడడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాము. అండ్ దీనికి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్, దీనికి వచ్చే కారణాలు ఏ రీజన్ వల్ల వస్తాయి అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి స్టాండింగ్ ఫర్ లాంగ్ అవర్స్, ఎక్కువసేపు నించొని పని చేసేయడం వలన, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన,
ఫ్యామిలీ హిస్టరీ వలన, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వలన, ఒబేసిటీ వలన, యాక్సిడెంట్ ట్రామా వలన. ఇవి యూజువల్ కారణాలు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో వినోద్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి వినోద్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు టాటా ఉంది సార్, జీడి పెట్టినా మచ్చలాగా అయిపోయింది. ఇదండి, మళ్ళీ చెప్పరా? సార్ దానికి టాటా ఉండే. టాటూ ఉండే. ఆ. ఓకే. అది అక్కడ జీడి పెట్టినా సార్. జీడి పెట్టారంట. ఓకే ఆ. ఓకే అది లెజర్ చేయొచ్చా సార్ ట్రీట్మెంట్? ఓకే. సో మచ్చలాగా అయిపోయింది. ఓకే ఫైన్. మీరు చెప్పేది మోర్ ఆఫ్ కాస్మెటిక్ ప్రాబ్లం. మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదా డర్మటాలజిస్ట్ని కానీ కలవండి. వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు ఇది. ఓకే సార్, ఈ వ్యారికోస్ వెయిన్స్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటారు? సో వారికోస్ వెయిన్స్ని నేను స్టేజెస్ వైజ్ డివైడ్ చేసి ఏ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ వస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తాను. 6 స్టేజెస్లో డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కాలు మీద చిన్న చిన్న కొమ్మలు, రెడ్డిష్ బ్రాంచెస్ కానీ గ్రీనిష్ బ్రాంచెస్ కానీ స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తాయి. ఈ స్టేజ్లో పెద్ద సిమ్టమ్స్ ఏముండవు. కొద్ది శాతం మందికి నొప్పులు రావచ్చు. బట్ అసలు యాక్చువల్ ప్రాబ్లం అనేది సెకండ్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ని కూడా మనం వారికోస్ వెయిన్స్ అని పిలుస్తాం. ఈ స్టేజ్లో ఆ వెయిన్ అనేది ఉబ్బి, ఆ వాల్వ్ అనేది డ్యామేజ్ అయ్యి బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఆ స్పేస్కి మించి వెయిన్ ఆక్యుపై చేసుకున్నందుకు కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ వస్తుంది. అంటే నొప్పులతో ప్రజెంట్ అవ్వచ్చు. రెండోది బ్లడ్ రివర్స్ కింద ఫ్లో అవుతుంది కాబట్టి కాలు ఏదో లాగుతున్నట్టు అనిపించవచ్చు. మూడోది మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చేసి చాలామందికి ఇచ్చింగ్ అనిపిస్తుంది, దురదలు అనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి కాలు రోజంతా పనిచేసేసరికి బాగుంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి కొద్దిగా అన్యూజువలీ టైర్డ్, ఎస్పెషల్లీ లెగ్ ఏరియాలు అనిపిస్తుంది. దీన్ని లెగ్ టైర్డ్నెస్ అంటారు. పడుకొని లేసరికి మళ్ళీ వీళ్ళకి చాలా బాగుంటుంది. అందులో కాలు ఎత్తులో పెట్టుకుంటే ఇంకా రిలీఫ్ అనిపిస్తుంది. కొద్దిమందికి నైట్ క్రాంప్స్ వస్తాయి, కాళ్ళు సడన్గా నిద్రలో పట్టేయడం. సో ఇవి యూజువల్ సిమ్టమ్స్ సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఎడిమాటస్ స్టేజ్. అంటే కాలు వాపులతోనే మొదలై ఆ వాపు కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. అంటే ఇంతకుముందు స్టేజ్లో కొద్దిగా బ్లాకిష్ రెడ్డిష్ డిస్కలరేషన్ ఉన్నా సరే ఈ స్టేజ్లో అది కింద నుంచి పైదాకా పాకడం మొదలెట్టి స్కిన్ అనేది హార్డ్ అయ్యి టఫన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే కొద్ది ప్రాబ్లం పెరిగి ఈవెన్చువల్లీ పగిలి పుండులాగా ఏర్పడి కొద్దిగా లేట్గా హీల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది అనమాట. రికరెంట్ అల్సరేషన్ ఉంటుంది, అంటే పుండు వచ్చి పోతూ ఉంటుంది ఈ స్టేజ్లో. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇస్ కాల్డ్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే మనం ఏం చేసినా సరే ఆ ప్రాబ్లం పెరిగి ఫైనలీ ఒక పెద్ద అల్సర్ లాగా, పుండులాగా మారి మనం ఎన్ని మందులు పెట్టినా ట్యాబ్లెట్స్ పెట్టినా మానం. ఇలా ఎందుకు పెరుగుతుందంటే అండర్లైన్ దాని కింద ఉన్న వెయిన్ అనేది చెడిపోయింది కంప్లీట్గా. సో దాన్ని లేజర్ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేస్తే తప్ప ఈ మీద వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గవు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చంద్రశేఖర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్. సార్ కాళ్ళకు తిముర్లు వస్తున్నాయి సార్. ఓకే, ఇంకా కండరాలు పట్టేస్తున్నాయి. ఓకే. మేము ఇక్కడ నిజామాబాద్ చూపిస్తున్నాము చంద్రశేఖర్ దవాఖానా మెడికల్ ఓకే. దవాఖానా. ఓకే, అయితే కొన్ని రోజులు కోర్సు వాడినాం, తక్కలేదు సార్. మరి ఏం వాడారు? కొన్ని రోజులు డాక్టర్ రాసింది మందులు, ఓకే. ఒక 6 నెలలు వాడాము. నరాలు అంటే ఇక మనం పొద్దున్న లేస్తే తిమ్ములు వచ్చినట్లు అవుతుంది, చేతులు కాళ్ళు మోకల దాకా సార్. ఓన్లీ తిమ్మిర్లు వస్తాయా కాళ్ళు? ఇంకేముండవు? నొప్పులు కానీ, వాపులు కానీ, మంటలు కానీ, దురదలు కానీ? తిమ్ముర్లు వస్తున్నాయి సార్. ఇదండి తిమ్ముర్లు వస్తున్నాయి. తిమ్మిర్లు ఒక్కటే వస్తాయి, ఇంకేమి ఉండవు? తిమ్ముర్లు కండరాలు పట్టేస్తున్నాయి ఒక్కోసారి. ఓకే ఫైన్, వినండి. సో తను చెప్పేది బేసికలీ మెయిన్ ఇష్యూ నమ్నెస్. ఇది మోర్ ఆఫ్ న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం. వారికోస్ వెయిన్స్లో కూడా కొంచెం నమ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యూరోకి ఇవ్వాలి. సో మీరు ఒక గుడ్ న్యూరో ఫిజిషియన్ కలవండి, దానికి సంబంధించిన టెస్టులు చేపియండి. న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం ఏం లేదంటే అప్పుడు నా దగ్గర రండి. దీనికి సంబంధించిన వాస్కులర్ టెస్ట్ ఏదైతే డాప్లర్ స్కాన్ ఉందో అది చేసి వెయిన్ ఏమైనా చెడిపోయిందా లేదా చూస్తాను. బట్ ఫస్ట్ అయితే మీరు ఒక న్యూరో ఫిజిషియన్ కలవండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాఘవేంద్ర గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి రాఘవేంద్ర. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి.
నాకు వెయిన్స్ ఉన్నాయి సార్. మోకాళ్ళ బ్యాక్ సైడ్ నరాలు ఉట్టినాయి 2 సైడ్. ఒక సైడ్ Okay. ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉంది. ఓకే, ఇంకా అది సేమ్ కాలు కూలుస్తాయి సార్, కాలు కూలుస్తాయి నిలబడ్డం అనుకో. ఇంతకుముందు నాకు హైదరాబాద్ లో టీ స్టాల్ ఉండే. ఓకే ఆ టీ స్టాల్ బంద్ చేసిన 2-3 ఇయర్స్ బ్యాక్. కాలు ఇంట్లో కిరాణా షాప్ ఉంది, కాలు కూర్చో వర్క్ లేదు. కానీ ఆ వెయిన్స్ అయ్యి ఉబ్బిపోయి ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం అంతా చాలా ఇబ్బంది కనిపిస్తుంది. ఓకే, మోకాళ్ళ బ్యాక్ సైడ్. ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయి ఇవి కాకుండా? ఇంకేం ఇబ్బంది లేదు సార్. కాలు కాప గుంజుతాయి, కాలుకు గుంజుతాయి. ఓకే, దీనికి ఏమైనా టెస్ట్ చేయించారండి, స్కాన్? ఇంతకుముందు నేను ఇంటర్నేషనల్ హోమియోపతి పోయినా, వాళ్ళు 1 year వాడమన్నారు. నేను 2 months వాడినా కానీ రెస్పాన్స్ అనిపించలేదు నాకు. ఓకే, బట్ టెస్ట్ అయితే ఏం చెప్పలేదు, స్కాన్ అయితే ఏం జరగలేదు కాళ్ళకి? స్కాన్ ఏం చెప్పలేదు, ఏం చేయలేండి. ఓకే, ఫైన్ ఫైన్. వినండి, సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఒకటేమో తనకి ఆబ్వియస్లీ వెయిన్స్ ఉబ్బినట్టు ఉన్నాయి, బయట కనిపిస్తున్నాయి, కాస్త స్వెల్లింగ్ ఉంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ తన ప్రొఫెషన్ కూడా ఒకప్పుడు స్టాల్ అంటే టీ స్టాల్ కాబట్టి స్టాండింగ్ ప్రొఫెషన్, ఇవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి. దాన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఇది మీకు కాలు మీద పెద్ద పెద్దగా వెయిన్స్ కనిపించి ఇది వారికోజ్ వెయిన్స్ అని అనిపిస్తున్నా తెలుస్తున్నా సరే కంపల్సరీ ఆ టెస్ట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక డాక్టర్కి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్, చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది ఆ టెస్ట్ అనేది. అండ్ దీంట్లో రేడియేషన్ ఏమి ఉండదు. 10-15 minutes పట్టాలి స్కాన్, హార్డ్లీ 1-2 hours రిపోర్ట్ కూడా వచ్చేసేయాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపోర్ట్ విత్ ఫిల్మ్స్ తీసుకోవాలి. ఫిల్మ్స్ ఉండాలి, దానికి సంబంధించిన ఒక ప్రింటెడ్ రిపోర్ట్ ఉంటే సెకండ్ ఆర్ థర్డ్ డాక్టర్ చదివి నిజంగా ఉందా చేయాలా అని మళ్ళీ ఒపీనియన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఆ ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ స్కాన్లో ఏం చూస్తాం అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, ఎంత డయామీటర్ ఉంది, దీంట్లో లేజర్ వెళ్తుందా లేదా, మీరు చెప్పే సిమ్టమ్స్కి మనకి వచ్చే స్కాన్ మ్యాచ్ అవుతుందా లేదా, లేజర్ చేయాలంటే ఎలా చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లోపల మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అని, అది బయట అస్సలు కనిపించదు, చెడిపోతే అసలు మనకి తెలియదు, స్కాన్లో తప్ప ఇంకెక్కడా తెలీదు. అది సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, ఆ సర్క్యులేషన్ బాగా జరిగితే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదంతా వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ సింపుల్ టెస్ట్లో వస్తుంది 10-15 minutes స్కాన్లో. సో కంపల్సరీ ఆ స్కాన్ చేయించుకొని ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, లేదా నా దగ్గర డైరెక్ట్ వచ్చిన నేనన్నా ఇమ్మీడియట్లీ స్కాన్కి పంపిస్తాను. దాని తర్వాత మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయాలో లేదో డిసైడ్ చేయొచ్చు. బట్ ఏదైనా ఆ స్కాన్ అయితే కంపల్సరీ ఒకసారి చేయించుకొని వచ్చి చూపించండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అమ్మా, కొండలరావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ లైన్ లోనే ఉన్నాను. చెప్పండి అమ్మా, కొండలరావు గారు చెప్పండి. హలో చెప్పండి కొండలరావు గారు చెప్పండి. అమ్మా, మా మిస్సెస్ కి ఒక 15 years నుంచి ఓకే, మీరు ఐ థింక్ టీవీ మ్యూట్లో పెట్టుకోవాలి, రీసౌండ్ వస్తుంది. కొండలరావు గారు చెప్పండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని ఫోన్ లో మాట్లాడండి. ఉన్నాయి. అది మేము ఏంటంటే ఇంతకు ముందు డాప్లర్ టెస్ట్ కూడా చేయించాము. ఓకే, ఏమని వచ్చిందండి దాంట్లో రిపోర్ట్? మీరు ఫోన్ లో మాట్లాడండి కొండలరావు గారు. మేము ఇప్పుడు ఏంటంటే అంటే ఇబ్బంది అయితే ఏం కాదు, 2 సార్లు వూండ్ అయ్యి దాని తర్వాత మానింది. ఓకే, ఆ డాప్లర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారండి స్కాన్? మేము 3 years బ్యాక్ సార్. 3 years బ్యాక్. అప్పుడు ఏమొచ్చిందండి స్కాన్లో రిపోర్ట్ ఏమైనా గుర్తుందా? అప్పుడు అది ఏం కాదు, ప్రైమరీ స్టేజ్ లో ఉంది, ఏం కాదండి అని అన్నారు. కొన్ని సాక్స్ వాడినాం మేము మామూలుగా. ఓకే, ఈ లైలాన్ సాక్స్, కాటన్ సాక్స్. ప్రస్తుతం మాకేంటంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ చేయాల్సి వస్తుందేమో అని అంటారు కొంతమంది. ఓకే ఓకే, అదొకటి, అది మీ డౌటా? అవును సార్, అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే మేము వస్తాం సార్ అందు నుంచి. అండ్ ఈ పుండ్లు ఎప్పుడు పడ్డాయండి? లాస్ట్ ఎప్పుడైంది అల్సర్? హలో హలో, పుండు లాస్ట్ ఎప్పుడు వచ్చింది కాలు మీద? ఇక్కడ అదే పాదం కాడనే సార్. అదే ఎప్పుడు జరిగింది లాస్ట్? ఎప్పుడు? ఇప్పుడు కూడా ఉందా పుండు? లేదు సార్, ఇప్పుడు ఎంత మానిపోయింది. 2 years బ్యాక్ వచ్చింది, అంత కొద్దిగా బ్లాకిష్ గా తయారైంది, ఒక 5-6 centimeters. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ నల్లదనం అదొకటేనా?
నల్లదనం పోవాలా, అక్కడక్కడ ఉబ్బుండే సార్ శరీరంలో. సిరలు ఉబ్బినట్టుగా అది అనిపిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళా వస్తుందా అని కొంతమంది అంటున్నారు. అది ఫైన్, కరెక్టా కాదా? వినండి రీజన్ చెప్తాను. సో తను చెప్పే సిమ్టమ్స్ బట్టి ఇది వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమే. బట్ డాప్లర్ రిపోర్ట్ 3 years బ్యాక్ రిపోర్ట్ కాబట్టి కరెంట్ బాడీ స్టేటస్ ఎప్పుడు లేటెస్ట్గా తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఒకటైతే లేటెస్ట్గా డాప్లర్ స్కాన్ చేయండి, దాంట్లో లేజర్ అవసరమా లేదా తెలుస్తుంది. రెండోది లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందా, ఫెయిలియర్ రేట్ ఎక్కువ ఉంటుందా ఏంటి, ఇది మెయిన్ డౌట్. నేను 2 విధాలుగా బైఫర్కేట్ చేసి చెప్తాను. సర్జరీ ఏంటి, లేజర్ ఏంటి అని, ఈ 2 సపరేట్ థింగ్స్. సర్జరీ అనేది వారికోజ్ వెయిన్స్కి ట్రెడిషనల్ మెథడ్, ఎన్నో ఇయర్స్ నుంచి డెకేడ్స్ నుంచి ఉన్న మెథడ్ ఇది. సర్జరీలో ఏం జరుగుతుందంటే మేజర్ సర్జరీ కాబట్టి మేజర్ ఇన్వెస్టిగేషన్ చేయించి అడ్మిట్ చేసి స్పైనల్ పెద్ద అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ కాంప్లికేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. రెండోది మేజర్ సర్జరీ కాబట్టి కాలు మీద ఇన్సిషన్ ఇవ్వాలి, అంటే కొయ్యాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కుట్లు పడతాయి, తర్వాత స్కార్లు పడతాయి, కాలు మీద పర్మనెంట్ స్కార్స్ ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే సెవరల్ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అండ్ సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇంకోటి ఏంటంటే స్లైట్లీ కాంప్లికేట్, వెరీ రేర్ అనుకోండి, కొంచెం కాంప్లికేట్ ఏదైనా నరం డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టిన సర్జరీలో 50 నుంచి 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే 40 నుంచి 50% ఫెయిల్ అయ్యేది. అందుకే ఈ టాక్ వారికోజ్ వెయిన్ సర్జరీకి ఫెయిల్ అవుతుంది అని రిపీటెడ్లీ టాక్ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సర్జరీని లేజర్ని కన్ఫ్యూజ్ చేసి లేజర్ సర్జరీ అంటారు, ఫెయిల్ అవుతుంది అంటారు. పాతకాలం సర్జికల్ లైగేషన్ మెథడ్కి 40 to 50% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. ఇది సర్జన్ ఫాల్ట్ కాదు, ఆ ప్రొసీజర్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మెథడ్. లేటెస్ట్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ లేజర్ ట్రీట్మెంట్. లేజర్ అనేది సర్జరీ కాదు, లేజర్ ఇస్ అ నాన్ సర్జికల్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్. దీంట్లో ఏం చేస్తామంటే పిన్ హోల్ అంటే చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వేని ఏదైతే ఉందో అదంతా మేమే స్కాన్ చేసుకొని ఒకసారి మళ్ళీ చూసుకొని చిన్న జస్ట్ కాలు వరకు అనస్థీషియా ఇచ్చి, అంటే రీజనల్ అనస్థీషియా అంటారు, ఉట్టి కాలు మొద్దు బారుతుంది అంటే అనస్థీషియా రిస్క్ తక్కువ ఉంటుంది. రెండోది జస్ట్ ఆ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ చేస్తాం, అంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తున్నాం మాకు అర్థమవుతూ ఉంటుంది ఏ వేన్కి చేస్తున్నామని. మూడోది ఆ చిన్న సూది పెట్టి ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా దాని లోపల ఒక లేజర్ వైర్ పంపిస్తాం కింద నుంచి పై దాకా, యాంజియోగ్రామ్ లాగా ఒక లేజర్ ప్రోబ్ పంపించి ఆ వెయిన్ చుట్టూ మత్తిచ్చి ఆన్ చేస్తే ఆ లేజర్ లైట్కి ఈ వెయిన్ అనేది క్లాట్ అయిపోయి అతుక్కుంటుంది. అలా లేజర్ బయటికి తీస్తుంటే అలా జిప్ లాగా ఈ వెయిన్ అనేది క్లోజ్ అవుతుంది. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం కావాల్సింది ఏంటంటే సర్జరీలో కట్ చేసి తీసేస్తారు. లేజర్ అనేది సర్జరీ కాదు, దీంట్లో జస్ట్ లేజర్ ఆ కిరణాలు లేజర్ ఎనర్జీ పంపించి జస్ట్ క్లోజ్ చేస్తాం, ఒక జిప్ లాగా సీల్ చేస్తాం. వెయిన్ సీల్ అయిపోయిన వెయిన్ ఒక 6 నెలల్లో సంవత్సరంలో దాని మటుకు అదే కరిగిపోతుంది అనమాట. స్కాన్ చేస్తే వెయిన్ కనిపించదు. దీనికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, అంటే పేషెంట్ పొద్దున్న రావాలి, అడ్మిట్ కావాలి, లేజర్ చేయించుకోవాలి, సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవాలి. సో హాస్పిటల్లో హాఫ్ డే నుంచి ఉండే అవసరం ఉండదు. రెండోది నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేదే ఉండదు, రొటీన్ పనులకి వెళ్ళిపోవాలి. థర్డ్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ సక్సెస్ రేట్కి వచ్చేసరికి డిఫరెంట్ స్టడీస్ ప్రకారం 97 to 98% ఉంటుంది, అంటే 100లో 2కో 3కో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 97 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సర్జరీలు చూస్తే 50-60%, దీంట్లో 97-98%. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ఇది సర్జరీ కాదు కాబట్టి, నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అశోక్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడారు. చెప్పండి అశోక్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ మా నిజామాబాద్ అయితే మా ఫాదర్ కి వేరికోస్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఒకసారి సర్జరీ అయింది సార్ నిజామాబాద్ లోనే. ఓకే, అయితే ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి? ఓకే, అదొకటేనా అండి మీ డౌట్? అంటే ఇప్పుడు సర్జరీ అయినాక ఒక 6 months అంటే కాళ్ళ నొప్పులు, ఆల్రెడీ మా ఫాదర్ కి ఫైలేరియా ఉందండి, బోధకాలు. ఓకే ఓకే బోధకాలు ఫైలేరియా. ఓకే, అయితే అదే కాలికి ఇది వేరికోస్ ప్రాబ్లం అయింది. ఓకే, సర్జరీ చేయించాము. ఓకే, ఏంటంటే బోధకాలు లావు ఉంటది కాబట్టి మాకు సర్జరీ అయిన సక్సెస్ అంటే అన్నట్టు ఏం తెలియట్లేదు. ఓకే, అంటే దానికి ఎట్లా మళ్ళీ వచ్చే ఛాన్స్లు వస్తాయా దానికి ఎట్లా? ఓకే, ఫైన్ అండి. అంటే ఇది టూ డిఫరెంట్ ఇష్యూస్, బట్ 2 కాళ్ళకే వస్తుంది. వారికోజ్ వెయిన్స్ అనేది ఆ వెయిన్లో సిరల్లో వస్తుంది. సిరల్ చెడిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో కింద పడి ఈ స్వెల్లింగ్ కానీ, ఈ నొప్పులు కానీ, దురదలు కానీ, పొండ్లు కానీ ఇవన్నీ వస్తాయి. ఆ బోధకాలు లింఫెడిమా ఏదైతే అంటారో
అది కూడా దాని పక్కనే ఒక సన్న సిస్టమ్ ఉంటుంది, లింఫాటిక్ సిస్టమ్ అని. దీని వెయిన్ కంటే సన్నగా ఉంటుంది, నీరు కింద నుంచి పైకి తీసుకెళ్లే సిస్టమ్. అది చెడిపోతే కూడా కాలు చాలా మ్యాసివ్ స్వెల్లింగ్ వస్తుంది, పెద్ద స్వెల్లింగ్, బోధకాలు టైప్ స్వెల్లింగ్ వస్తుంది. వారికోజ్ వెయిన్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, లింఫెడిమాకి అయితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. సో ఈ రెండు కంబైన్ అయ్యి వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్ సర్జరీ చేసినా లేజర్ చేసినా కంప్లీట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అనిపించదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఒక 50% సాల్వ్ అవుతుంది, మిగతా 50% ఆ లింఫాడిమా, ఆ బోధకాలు అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీన్ని ఫెయిలియర్ కింద తీసుకోకూడదు అనమాట. వారికోజ్ వెయిన్స్ వరకు ప్రాబ్లం సాల్వ్ అయితే ఫ్యూచర్లో మీకు ఈ పుండ్లు కానీ నొప్పులు కానీ దురదలు కానీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. దీని ఇష్యూ వరకు సెటిల్ అయిపోతుంది. ఈ బోధకాలు లింఫెడిమా అనేది పర్సిస్ట్ అవుతుంది కాబట్టి స్వెల్లింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో దీన్ని మీరు ఫెయిలియర్ కింద అయితే కన్సిడర్ చేయకండి. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ దట్ లింఫెడిమా, ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మెషిన్ దొరుకుతుంది, కంప్రెషన్ మెషిన్, స్టాకింగ్స్, ఈ లైఫ్ లాంగ్ వేసుకుని ఆ స్వెల్లింగ్ మటుకు మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో కవిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి అమ్మా కవిత. हाँ, वो वेरिकोज वेंस पाँव को मेरे पहले 10 साल से एक गांठ थी। अच्छा। बाद में अभी 2 साल से ज्यादा हो गया, पूरा पाँव मर गया, घुटनों के नीचे पूरा। अभी अभी क्या तकलीफ हो रहा है अम्मा? सिर अब पूरे हरे हरे हो गए। अभी क्या हो रहा है पैर में? आप फोन पे बात कीजिए ना, टीवी म्यूट पे लगा के। अभी वो डॉक्टर को बताया तो वेरिकोज वेंस है बोल के बोल रहे हो ना। आपको क्या तकलीफ रहता पैर में? तकलीफ बोले तो पाँव में दर्द रहता, ओके ऐसा सो गए तो क्या होता है? रात में भी सो गए तो नींद में बहुत दर्द रहता पाँव में। चले तो ऐसा, चलने के बाद थोड़ा ऐसा लकड़ी की वहीं से हो जाता पाँव। पैर में सूजन, खींचने का सेंसेशन, खुजली, ऐसा कुछ होता है क्या? हेलो, पैर में सूजन होता है क्या आपको? खुजली या खींचने का सेंसेशन ऐसा कुछ रहता है क्या? नहीं नहीं कुछ नहीं, वो पाँव का से पाँव का सिर्फ दर्द रहता है सूजन आपको? नहीं है, थोड़ा पाँव ऐसा हो गया नीचे थोड़ा। आप पैर के लिए कुछ टेस्ट करवाया अम्मा? स्कैनिंग कुछ हुआ? टेस्ट स्कैनिंग नहीं कराए। हाँ। वो होम्योपैथी की चालू है लेकिन कुछ नहीं हो रहा उससे। किधर रहते हो अम्मा आप? आदिलाबाद गए तो। आदिलाबाद, ठीक है। सुनिए, आपको हिंदी में ही आंसर जवाब दूंगा। तो आपका बेसिक प्रॉब्लम पैर में थोड़ा दिक्कत है, बट स्वेलिंग, खुजली ऐसा कुछ नहीं है। बेसिकली इश्यू पैर में है। तो इसके लिए आप एक बार आदिलाबाद से हैदराबाद आना पड़ेगा, मेरे क्लिनिक को एक बार आना पड़ेगा। एक बार मेरा असिस्टेंट, मेरा जो भी नंबर्स पीछे डिस्प्लेड है उस पर कॉल करके अपॉइंटमेंट लेके एक बार आइए। आने के बाद डायरेक्टली ये वेरिकोज वेन्स बोल के डायग्नोज नहीं करूँगा, एक बार आपको स्कैनिंग करना पड़ेगा। पैर में जो कंडीशन है अंदर, ये वेन का प्रॉब्लम है या कुछ और प्रॉब्लम है। अगर वेन का प्रॉब्लम है तो कितना डैमेज है, इसको कुछ ट्रीटमेंट करना पड़ेगा नहीं पड़ेगा, वो थोड़ा टेस्ट एवेल्यूएट होने के बाद कर सकते। तो एक बार आपके सिचुएशन में आके मेरे को दिखाए तो ही बेटर है। तो एक बार आके कंसल्ट कीजिए। ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజు గారు, హలో. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి రాజు గారు. హలో, చెప్పండి రాజు గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నాకు ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి నాకు పారస్థీసిస్ ఉన్నాయి సార్. పారస్థీసియా. నీడిల్ సెన్సేషన్. ఓకే కంటిన్యూ అండి. హలో రాజు గారు, చెప్పండి. అదే నాకు అది యాక్చువల్లీ నైట్ టైం పడుకునేటప్పుడు ఆల్మోస్ట్ 24 hours నాకు ఆ సెన్సేషన్ ఉంది సార్. ఓకే, ఇన్సన్ నీడల్ సెన్సేషన్. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంటుందండి కాల్లో ఇది కాకుండా? అంటే కొంచెం ఎక్కువ నడిచినా గానీ, కొంచెం వర్కౌట్ చేసినా గానీ ఓకే నాకు ఐ మీన్ లెగ్స్ గెట్ టైర్డ్. ఓకే, అది సార్. ఎవరైనా న్యూరో ఫిజిషియన్ అట్లా కలిసారండి? ఏదైనా టెస్ట్ జరిగిందా కాలుకి? ఏమి కలవలేదు సార్ ఇప్పటిదాకా. ఓకే ఫైన్. ఏంటంటే సో ఈ నమ్నెస్ కానీ, పారస్థీషియా కానీ, ఆ లెగ్ టైర్డ్నెస్ కానీ
మోర్ ఆఫ్ న్యూరో ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రేర్ సిమ్టమ్స్. సో ఇనీషియలీ న్యూరో కిందనే చూడాల్సి వస్తుంది దీన్ని. సో మీరు ఫస్ట్ ఒక న్యూరో ఫిజిషియన్కి కలవండి, న్యూరోకి సంబంధించిన టెస్ట్లన్నీ ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పుడు కూడా తగ్గకుంటే అప్పుడు ఒకసారి నా దగ్గర రండి, ఇదేమైనా వాస్కులర్ ప్రాబ్లం కాదా ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే సార్, వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.